క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు దెందేటి మరియమ్మ, దెందేటి అప్పారావు గార్ల 14వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ముచ్చి మరియరత్నం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం నాచారం విచారణ. కీర్తిశేషులు సలిబిండ్ల షౌరెడ్డి జన్మదినం సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ. వేపడ వరప్రసాద్, సామస్వామి, హైమావతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు హన్షిత్ రాజ్కు దేవుని కాపుదల దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ శ్రీనివాస్, బి జయరాంలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి పూజ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున మనము సువార్తలో వినియున్నాం. బాప్తిస్మ యోహాను తన శిష్యులను పిలిచి యేసు యొద్దకు పంపించి ఈ విధముగా అడగమన్నాడు. రాబోవాడు నీవేనా, లేక మేము మరొకరి కొరకు వేచి చూడవలేనా? యేసు ఏమియూ ఆయనకు బదులు చెప్పక, మీరు చూచిన వాటిని వినిన వాటిని గురించి మేము పంపిన వానికి తెలియచేయుడని పంపించి వేశారు. యేసు ఎవరు అనేది మరి వారింకా గ్రహింపనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సువార్తలో మనం వినబోతూ ఉన్నాం. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారముతో ఈ పనులను చేయుచున్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసు అధికారమును వారు ప్రశ్నించారు. ఆ అధికారం ఎక్కడ నుండి వచ్చింది అని తెలుపమని కోరుచూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నమ్మనటువంటి వారికి ఏది చెప్పినా కూడా ప్రయోజనము ఉండదు. యేసు ప్రభు యొక్క జన్మమునకు సిద్ధపడుతున్నటువంటి మనము ఈ ప్రశ్నలన్నీ కూడా మనకు తెలియచేస్తున్నాయి. మరి మన విశ్వాసము ఏ విధముగా ఉంది, లేక మనం ఇంకా అనేక రకములైనటువంటి అనుమానాలతో ప్రశ్నలతోనే కాలం వెతులబుచ్చుతూ ఉన్నామా? యేసుని విశ్వాసముతో స్వీకరించుటకు సిద్ధపడుతున్నామని ప్రశ్న వేసుకోవాలి. నజరేతులో యేసు ప్రభు ఈ లోకానికి పంపబడేటువంటి మరియమాతని ఎన్నుకున్నప్పుడు ఆమె గర్భవతిగా ఉండి బెత్లెహేము నగరానికి ప్రయాణమై వచ్చినప్పుడు ఆమె యొక్క పరిస్థితిని గమనించి ఎవరు కూడా ఆమెకు స్థలముని ఇవ్వలేదు ఆ బెత్లెహేము నగరంలో. అయినప్పటికీ వారి యొక్క తిరస్కారం వలన చివరికి మరియు యోసేపులు
ఊరు బయట పశువుల పాకలో యేసు ప్రభుకి మరియా తల్లి జన్మనిచ్చింది. వారు ఆ యేసు ప్రభు దేవుడు జన్మిస్తున్నాడంటే వారి యొక్క గృహాలు తెరిచేవారేమో బెత్లెహేము వాసులు, కానీ వారికి ఆ విశ్వాసం లేదు. ఆ విధముగా ప్రభుని వారు పొందలేకపోయినారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ ప్రశ్నలకు విశ్వాసం లేని తనానికి సంబంధం ఉందని మనం చూస్తున్నాం. ఈరోజు ఈ దివ్య బలి పూజలో మరి మనం కూడా ఈ ఆగమన కాలంలో క్రిస్మస్ పండగకి సిద్ధపడుతున్నాం. క్రీస్తు ప్రభుని స్వీకరించుటకు సమాయత్తమవుతున్నాం. అటువంటి యొక్క మనములో నిండు విశ్వాసాన్ని దయచేసి ఆయన వచ్చినప్పుడు ఆయన స్వీకరించే మనసుని మనకు సిద్ధం చేయమని ప్రభుని ప్రార్థన చేసుకుంటాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపం తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా ప్రార్థనలు దయతో ఆలకింపుము. మమ్ము రక్షించుటకు వచ్చుచున్న నీ కుమారుడు మా హృదయాంతరాంగముల అంధకారమును తన దివ్య తేజస్సుతో పారద్రోలునుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యాకోబు నుండి ఒక చుక్క ఉదయించును. మొదటి పట్టణము సంఖ్యాకాండము 24వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 17వ వచనం వరకు. ప్రభువు ఇశ్రాయేలును దీవింపగోరెనని బలాము గ్రహించెను. అతడు మునుపటి రీతిగా ప్రభువు చిత్తమును ఎరుగుటకై శకునములు చూడబోలేదు. నేరుగా ఎడారి వైపు తిరిగి అచ్చట గోత్రముల ప్రకారముగా విడిది చేసియున్న ఇశ్రాయేలీయులను చూచెను. దేవుని ఆత్మ అతనిపై రాగా బలాము దైవవాక్కును ఈ రీతిగా వినిపించెను. బెయోరు కుమారుడు బాలాము పలుకు దైవవాక్కు, చక్కగా చూచిన నరుని సందేశము. అతడు దైవవాక్కును వినువాడు. మహోన్నతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములను తిలకించువాడు. ఇశ్రాయేలు గుడారములు ఎంత సుందరముగానున్నవి! వరుసలుగా నాటిన ఖర్జూర వృక్షముల వలె, నదీ తీరమున పెరిగిన తోటల వలె, దేవుడు నాటిన సుగంధ వృక్షముల వలె, నీటి ఒడ్డున ఎదిగిన దేవదారుల వలె ఇశ్రాయేలు నివాసములు రమ్యముగానున్నవి. ఇశ్రాయేలు నుండి ఒక నాయకుడు ఉద్భవించును. ఆయన నానా జాతులను పరిపాలించును. ఇశ్రాయేలు రాజు ఆగాగు కంటే అధికుడు. అతడు మహావైభవముతో రాజ్యమేలును. బేయరు కుమారుడు బాలాము పలుకు దైవవాక్కు, చక్కగా చూచిన నరుని సందేశము. అతడు దైవవాక్కును వినువాడు. దైవ జ్ఞానము నెరిగినవాడు. మహోన్నతుడైన దేవుడి చూపు దివ్య దర్శనములను తిలకించువాడు. నేను భవిష్యత్ జగతిని పారచూచి ఇశ్రాయేలు ఏమి చేయునో తెలియచెప్పెదను. ఇశ్రాయేలు నుండి ఒక నక్షత్రము ఉదయించును, ఒక రాజదండము బయల్వెడలును. అది మోవాబీయుల కణతలు అదరగొట్టును, షేతు వంశము వారి పుర్రెలు పగులగొట్టును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవలను నాకు ఎరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయుము. అందరూ. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. దినమంతయు నీ కొరకై వేచియుందును. ప్రభు చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. యవనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనుకుము. నీ ప్రేమను బట్టియు నీ మంచితనమును బట్టియు నీవు నన్ను జ్ఞప్తి అందించుకొనుము. అందరూ. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియచేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. అందరూ. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా, అమూల్యమైన దివ్యవాకు మహిమ పాడతరమా. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. పాడేద మల్లెలూయా, పాడేద మల్లెలూయా, ప్రభువును స్తుతింపా. పాడుడి హల్లెలూయా, పాడేద మల్లెలూయా, పాడేద మల్లెలూయా, ప్రభువును స్తుతింపా. పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము వచనములు 22 నుండి 27 వరకు. ఆ దినములలో యేసు దేవాలయమున ప్రవేశించి బోధించుచుండగా ప్రధానార్చకులు పెద్దలు వచ్చి, ఈ అధికారముతో నీవు ఈ పనులను చేయుచుంటివి, నీకు ఈ అధికారము ఇచ్చినవాడు ఎవడు అని ఆయనను ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మిమ్ము ఒక మాట అడిగెదను, దానికి మీరు సమాధానం ఇచ్చిన ఎడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకు చెప్పెదను. యోహాను బాప్తిస్వము ఎచ్చట నుండి వచ్చినది? పరలోకం నుండియా లేక మానవుని నుండియా అని తిరిగి ప్రశ్నించెను. అంతట వారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి, పరలోకం నుండి వచ్చెను అని సమాధానం ఇచ్చితిమా? అట్లయినా మీరేలా ఆయన్ను విశ్వసింపలేదు అనును. లేదా మానవుల నుండి అని చెప్పితిమా? ప్రజలందరూ యోహానును ప్రవక్తగా భావించుచున్నారు, వారి వలన మనకేమి ముప్పు కలుగునో అని భయపడి అది మాకు తెలియదు అని పలికిరి. అప్పుడు ఆయన వారితో, అట్లయినా ఏ అధికారముతో
ఈ పనులు చేయుచుంటినో నేను చెప్పను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నటువంటి ఆ ప్రధాన అర్చకులు, పెద్దలు, అధికారులు ఎటువంటి దురుద్దేశముతో వచ్చినారో ప్రభు బాగా కనుగొన్నారు. యేసు యొక్క అధికారము ఎచ్చట నుండి వచ్చినది అని వారు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వారి యొక్క దురుద్దేశాన్ని పసిగట్టి వారిని మరొక ప్రశ్నతో ఇరుకాటంలో పెట్టి ఉన్నారు. మీరు బాప్తిస్మ యోహాను ఆయన చేసినటువంటి బాప్తిస్మంలో అవి కూడా ఎక్కడ నుండి వచ్చినాయో మీరు నాకు తెలియచేస్తే నేను చేసేది నా అధికారం ఏమిటి అనేది నేను చెప్తానని వారికి అడ్డు ప్రశ్న వేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిసయ్యులు, ఈ ప్రధానార్చకులు, పెద్దలు యేసు ప్రభు మీద నమ్మకము కలిగి రాలేదు. ఆయనలో ఏదో మంచిని చూడాలి, ఆయన చేసే వాటిని చూసి దేవుణ్ణి ఇంకా నమ్మాలి అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళలో లేదని ప్రభుకి అర్థమైంది. అలాంటి ఒక ఆలోచన వారి ప్రశ్నల్లోనే ప్రభు పసికట్టారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి బాప్తిస్మ యోహాను యొక్క క్రియలను, ఆయన బోధలను, ఆయన ఇచ్చినటువంటి నీటి బాప్తిస్వాన్ని వాళ్ళు విశ్వసించనప్పుడు, ఆయన ఎవరో వాళ్ళు తెలుసుకోనప్పుడు నా మాటలు, నా క్రియలు, నేనెవరో వారికి ఎలా బోధపడుతుంది అని చెప్పి ప్రభు తన ప్రశ్న ద్వారా వారి పరిస్థితిని మనకి తెలియచేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారికి విశ్వాసం లేదు కనుక చెప్పిన ప్రయోజనం లేదు. ఈరోజు మనము అదే వాక్యమును వింటున్నటువంటి మనము, ఆ యేసు ప్రభుని విశ్వసించినటువంటి మనము ఆ యొక్క విశ్వాసముతో నిలబడాలి అంటే ప్రభునందు మనము మన విశ్వాసాన్ని దినదినము అభివృద్ధి చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని పేరు మీదనే అంత పెద్దలుగా చలామణి అవుతున్నప్పటికీ దేవుని మాత్రం వారి జీవితాలకు ఆధారముగా చేసుకోలేదు. అక్కడ వారు పొరపడి దేవుని నుండి వచ్చిన దాన్ని ప్రతిదాన్ని అడ్డుకోవటానికే ప్రయత్నం చేస్తున్నారు. వారి అధికారాన్ని నిలబెట్టుకోవటమే వారి ఉద్దేశంగా మారిపోయింది. కానీ ఆ అధికారాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి వాళ్ళు పట్టుకోవటానికి ఇష్టపడటం లేదు. ఈ లోకంలో పడైనటువంటి మనము, మనం సృష్టించినటువంటి దేవుణ్ణి మనం పక్కన పెట్టి ఈ లోక వ్యవహారాల్లో నిమగ్నమైపోయి ఈ లోక వస్తువుల్లోనే మనము మునిగి తేలుతూ దేవుని మైమరిచినట్లుగా ఆనాటి పెద్దలు, ఆ ప్రధాన అర్చకులు వారి యొక్క క్రియలు, వారి విధానాలు ఉన్నాయని ప్రభుకి అర్థమైంది. అందుకే వారిని పక్కన పెట్టి తన పని తాను చేశారు యేసు ప్రభు. వాస్తవానికి యేసు ప్రభు యొక్క అధికారాన్ని ప్రశ్నించేటువంటి అధికారం ఎవరికుంది? ఆ విషయం వారికి తెలియక వారు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యేసు ప్రభు యొక్క అధికారము మనకు అర్థమవుతుంది. ఒక మాట ప్రభువే స్వయముగా చెప్పారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో ప్రభు అంటున్నాడు, ఇహ పరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది. యేసు యొక్క శక్తి, యేసు ప్రభు యొక్క అధికారము, ఆయనకున్నటువంటి యొక్క గొప్పతనం అనేది ఈ లోకానికి సంబంధించిందే కాదు, అది పరలోకానికి కూడా ఉన్నది. పరలోకమునికి అధికారి, భూలోకానికి అధికారిని నేనే అని ప్రభు తెలియచేస్తున్నారు. ఈ 2 స్థలాల్లో సమస్తం మీద అధికారం నాది అని మరొక మాటలో ప్రభు చెప్తున్నాడు. ఆయన సర్వాధికారి. ఆ విషయము మనము గ్రహించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నిన్నటి రోజున బాప్తిస్మ యోహాను
రాబోవాడు నీవేనా, లేక మేము ఇంకొకరికి వేచి ఉండాలా అని ఆయన కనుక్కొని రమ్మని తన శిష్యుల్ని పంపించినప్పుడు యేసు ప్రభు అవును నేనే రాబోవాడను అని చెప్పి జవాబు చెప్పలేదు. కాదు నేను కాదు రావాల్సిన వాడు ఇంకొకడు ఉన్నాడు తర్వాత వస్తాడని అటు చెప్పలేదు. ఏ జవాబు చెప్పలేదు. కానీ తను చూపించింది అంతా కూడా ఆ సమయంలో తను ఏం ప్రకటిస్తున్నాడో, ఆ సమయంలో ఆయన ఏ పని చేస్తున్నాడో వాటినే వారు చూసి విని ఆయనకు పోయి చెప్పండి, మీరు చూసిన వాటిని విన్న వాటిని వెళ్ళి చెప్పండి అని ఆ ప్రభు ఆ శిష్యులను తిరిగి యోహాను దగ్గరికి పంపించారు. నా క్రియలు నా మాటలు నేనెవరినో చూపిస్తాయి, నా అధికారం ఏంటిదో తెలియచేస్తుంది అని చెప్పి ప్రభు ఆ విధముగా ఆయన యొక్క అనుమానాన్ని నివృత్తి చేసి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మన ప్రభువుని ప్రశ్నించే అంతటి వాళ్ళము మనం కాం. ఆయన సర్వాధికారి. సువార్త అంతటా కూడా మనకు ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క శక్తి మనకు తెలుస్తూ ఉన్నది. ముఖ్యముగా మనం మరొకసారి నెమరు వేసుకోవటానికి కొన్ని ఘట్టాలని మనం చూస్తున్నాం. యేసు ప్రభువుకి మొట్టమొదటిగా ఈ ప్రకృతి అంతటా మీద కూడా అధికారం ఉన్నది. ఈ భూలోకం అంతా ఆయన ఆధీనంలో ఉన్నది. తను శిష్యులతో ఒకసారి సముద్రంపై పడవ ప్రయాణం చేస్తున్నాడు. ఆ సమయంలో అలసట వలన యేసు ప్రభు పడవలోనే నిద్రపోతూ ఉన్నాడు. మధ్యలో సముద్రం మధ్యలో పెద్ద తుఫాను చెలరేగింది. గాలి బలముగా వీస్తున్నది. అలలు చాలా ఎత్తుగా లేచి పడుతూ ఉన్నాయి. పడవ మునిగిపోయే పరిస్థితి ఉంది. శిష్యులందరూ కూడా ప్రాణ భయముతో కేకలు పెట్టారు. ప్రభు నిద్రపడుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా మేమందరం కూడా మరణించబోతున్నాం, మీకేమి పట్టింపు లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభు అప్పుడు లేచి ఆ గాలిని ఆ అలలను చూసి ఆ సముద్రాన్ని గద్దించాడు, శాంతింపుమో అనగానే వెంటనే గాలి నిలిచిపోయింది, అలలు పడిపోయాయి, సముద్రము శాంతించింది. వారు సురక్షితముగా గమ్యము చేరుకున్నారు. సముద్రం సహితము ఈయన మాట ఆలకిస్తుందని చెప్పి శిష్యులు ఆశ్చర్యపడినారు. అది ఆయన యొక్క అధికారము, ప్రకృతిపై ఆయనకున్నటువంటి అధికారము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41 వరకు మనం చదువుకుంటున్నాం. యేసు ప్రభువుకి సైతానుపై, అపవిత్ర ఆత్మలపై అధికారము కలిగినటువంటి వారని పరిశుద్ధ వాక్యం మనకి తెలియచేస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వరకు చదువుకుంటే తల్లిదండ్రులు వారి కుమారుని ప్రభు దగ్గరికి వచ్చి అపవిత్ర ఆత్మ ద్వారా ఏ విధముగా పీడింపబడుతూ ఉన్నాడని తెలియచేసినప్పుడు యేసు ప్రభు ఒకే ఒక మాట అంటున్నాడు, ఒరి పవిత్ర ఆత్మ వారిని విడిచి వెళ్ళము అని ప్రభు బిగ్గరగా దాన్ని గద్దించారు. అప్పుడు పవిత్ర ఆత్మ విలవిల్లాడించి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అపవిత్ర ఆత్మలు సైతము యేసు ప్రభుని ఆ విధముగా విధేయించి వాయి పారిపోవటము జరిగినాయి. అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్కు స్వార్త 1వ అధ్యాయము 34వ వచనంలో ప్రభు చేసినటువంటి కార్యములన్నీ సంగ్రహముగా ఒక వాక్యంలో రాస్తున్నాడు. ఆయన అనేకుల యొక్క వ్యాధి బాధలను స్వస్థపరచెను. కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, మూగవారు కానీ, చెవిటివారు కానీ, ఏ వ్యాధితో ఏ బాధతో వచ్చినటువంటి వారందరినీ కూడా, సకల వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరిచాడు. ఆ రోగాలన్నిటిని కూడా పాపే అధికారమును శక్తిని కలిగినటువంటి వారు యేసు ప్రభు. ఇంకా వెళ్ళినట్లయితే మనం చూస్తున్నాం, యేసు ప్రభు మరణం నుండి కూడా జీవమునిచ్చారు. మరణించినటువంటి వారిని కూడా తిరిగి జీవముతో లేపారు. ఆయన అధికారం ఎంతటిదో మనం గమనిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్కు స్వార్త 5:35 నుండి 43లో
యాయూర్ అన్నటువంటి ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి బ్రతిమలాడి నా కుమార్తె వ్యాధిగ్రస్తురాలైంది అని ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభు వస్తున్నానని చెప్పి బయలుదేరాడు. మధ్యలోనే ఆయన యొక్క ఇంటి వారు వచ్చి నీ కుమార్తె మరణించినది, ఇంకా గురువుని ఎందుకు మీరు ఇబ్బంది పెట్టటము అని చెప్పి తెలియచేసినప్పుడు యేసు ప్రభు అన్నారు, విశ్వాసము కలిగి ఉండము, ధైర్యముగా ఉండుమని అతనితో ఇంటికి వెళ్ళారు. అక్కడ మరణించిన బాలికని పరుండబెట్టినటువంటి ఒక గదిలోనికి తీసుకుని పోయినప్పుడు యేసు ప్రభు ఒకే ఒక్క మాట అన్నారు, తలితా కుమి, బాలిక లెమ్ము అని చెప్పగానే మరణించినటువంటి బాలిక తిరిగి జీవముతో లేచింది. అది యేసు ప్రభు యొక్క అధికారము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరికి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుకి ఈ లోకంలో ఎటువంటి పరిస్థితి పైన కూడా అధికారం కలదు. మనకిది అసాధ్యం అనిపించిన దాన్ని కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి ప్రభు. శిష్యులు అన్నారు, అనేక మంది ప్రజలుంటే వీరికి ఆహారం మనం ఎక్కడ తీసుకొని వస్తాము అన్నారు. తర్వాత 5 రొట్టెలు మాత్రమే దొరికినాయి. ఈ 5 రొట్టెలు ఎంతమందికి, ఇవేమాత్రం అని చెప్పి శిష్యులు అనుమానపడుతున్నారు. ప్రభు అన్నారు, వాటిని తీసుకొని ప్రార్థన చేసి పంచమంటే 5,000 మందికి సరిపడా ఆహారం లభించింది. ఇంకా మిగిలినది కూడా వారు ప్రోగు చేసి గంపలకు ఎత్తినారు. అంటే యేసు ప్రభు యొక్క శక్తి, అధికారము, మహిమ చూసిన వారికే తెలుస్తుంది. మరి ఈ రోజుల్లో ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం గల వారికి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. విశ్వాసం లేని వారికి ప్రశ్నలే మిగులుతాయి. మరి ఇప్పుడు క్రిస్మస్ పండుగ రాబోతుంది. నీవు ప్రశ్నలతో కూర్చుంటావా, విశ్వాసంతో ప్రభుని స్వీకరిస్తావా? ఆ నిర్ణయం తీసుకో. ఆ విధముగా ప్రభుని నీవు విశ్వసించినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఆ విశ్వాసాన్ని కలిగించమని, ఆ యొక్క క్రియ ద్వారా, తన యొక్క మహిమ ద్వారా నిన్ను విశ్వాసంతో వెలిగించమని ఈ పూజ బలిలో ఈ కాలంలో మనం అధికంగా ప్రార్థన చేస్తాం. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుమ నా కానుక. నీవు ఒసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. నీవు ఒసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేము అర్పించు అర్పణల దయతో స్వీకరింపోము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించి శాశ్వత రక్షణ బహుమతికి మమ్మ పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీ వాదియందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమవునప్పుడు నీ వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మీ ఇప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకములన్నిటితోనూ ఏకమై మీ మహిమ గీతంతో మేము నిరతమో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనస్య అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును
మా పూల అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలిగు మరియమాతతోనూ ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు ఆయన ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
కమ్మనైనది విందు కరుణామయుని విందుకు తరలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పరమాత్ముని నిన్ను చేర్చి పరమౌషధమిదియేగా, పరమాత్ముని నిన్ను చేర్చి పరమౌషధమిదియేగా. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు తరలి రండి క్రీస్తు సంగమా. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం అప్పగింపబడెను మన రక్షణ కొరకై. స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు తరలి రండి క్రీస్తు సంగమా. పునీత ఇన్యస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ ఇప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధింపుము. శాశ్వతముగా నిలచు వాటిపై మేము మనసు నిలుపుకున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు వచ్చుచున్నాడు త్వరలో, అతి త్వరలో, లోక తీర్పు కొరకై సిద్ధపడి ఉండుమా సోదరులారా, సహోదరులారా. ప్రభు వచ్చుచున్నాడు త్వరలో, అతి త్వరలో, లోక తీర్పు కొరకై సిద్ధపడి ఉండుమా సోదరులారా, సహోదరులారా. ద్వేషం విడచి, కోపం విడచి, మోహం విడచి ప్రభుని చూడుమా. ద్వేషం విడచి, కోపం విడచి,
మోహం విడచి ప్రభుని చూడుమా. నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ నడక మార్చుకో, ప్రభు దారి నడుచుకో. నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ నడక మార్చుకో, ప్రభు దారి నడుచుకో. ప్రభు వచ్చుచున్నాడు త్వరలో, అతి త్వరలో, లోక తీర్పు కొరకై సిద్ధపడి ఉండుమా సోదరులారా, సహోదరులారా, సోదరులారా, సహోదరులారా.